నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఉగాది సందర్భంగా 2 సూపర్ డూపర్ సినిమాలను అనుకుంటూ రిలీజ్ అయ్యాయి. ఒకటి రంగమార్తండ, ఇంకొకటి దాస్కదంకి. ఫస్ట్ రంగమార్తండ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ షో నుంచి వచ్చిన వాళ్ళందరూ సూపర్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తున్నారు. సో మీ రివ్యూ ఏంటి, ఏం చెప్తారు? నిజంగా మన అమ్మా నాన్నల కథ అని చెప్పేసి వాళ్ళు సినిమాని తీసుకొచ్చారు. నిజంగా మన అమ్మ నాన్నల కథలానే అనిపించింది. అంటే ఎంత చిన్న స్టేజ్ ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి నాటకాలు వేసుకుంటూ స్టేజ్ ఆర్టిస్ట్ ఒకనొక దశలో రిటైర్ అవ్వాలనుకుంటాడు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తాడు, ఆస్తిని కొడుక్కి కూతురికి సమపాలలుగా ఇచ్చేస్తాడు. సో ఆ రకంగా ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర జరిగితే వాళ్ళ శేష జీవితాన్ని గడపాలనుకుంటారు. కొడుకు కోడలతో కొన్ని పొరపచ్చాలు వస్తాయి. వాళ్ళకి వచ్చిన తెలుసు కదా, అందరి ఫ్యామిలీలో ఉండే గొడవలే. ఆ రకంగా కొన్ని గొడవలు వచ్చేసరికి కూతురు దగ్గర ఉండాలని కూతురు వచ్చి తీసుకెళ్తుంది. అక్కడ కూడా అవమానాలు ఎదురవుతాయి, రకరకాల అవమానాలు ఉంటాయి. సో ఇవన్నీ చూసేసి ఏంటి అని బ్యాలెన్స్డ్ లైఫ్. ఇక వీళ్ళ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, అతనితో పాటు చిన్నప్పటి నుంచి వచ్చిన ఫ్రెండ్ క్యారెక్టర్, ఇక ఈ రకంగా ఒక మంచి స్టోరీని అనేది అల్లుకున్నారు వీళ్ళు. సో ఇలా చూస్తూ పోతే అండ్ నెక్స్ట్ ఎంత ఎమోషనల్ డ్రామా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాం. అంటే స్టార్టింగే మన నటులకి అందరికీ ట్రిబ్యూట్ ఇచ్చుకుంటూ చిరంజీవి గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతూ అదంతా ఇచ్చుకున్నారు. కృష్ణవంశీ గారు కూడా ఇక తన మార్క్ హీఈస్ బ్యాక్ అనేలాగా తన మార్క్ మొత్తం కనబడుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామా. సో ఆ విధంగా నెట్టుకొచ్చి వీళ్ళ లైఫ్ మొత్తాన్ని అందంగా చూపించాడు. ఎంత బాగా అంటే అసలు భావోద్వేగాలు అనేవి నిజంగా ఇట్లాంటి సినిమాలు మనకి ఇప్పుడు అవసరం అనేలాగా మళ్ళీ ఒక ట్రెండ్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా కృష్ణవంశీ గారు అంటేనే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో ఉండే సినిమాలు ఎక్కువ తీశారు, అందులో ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా. సో ఆ రకంగా చూసుకుంటే క్రియేటివ్ ఒక తపన అనేది ఉంటుంది కృష్ణవంశీ గారికి ఎప్పటి నుంచి. ఒక టైప్ ఆఫ్ క్రియేటివిటీ, ఒక టైప్ ఆఫ్ తపన, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా సహజంగా మనుషులు ఎలా ఉంటారో అలాగే చూపించాలనే ఒక ఇది ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ప్రివ్యూస్ వేస్తున్నారు, మన ప్రసాద్ ల్యాబ్స్లో వేస్తున్నారు, అందరికీ చూపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. బట్ తెర మీద ఎలా ఉంటుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అంటే పక్కా ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని వెళ్ళే సినిమా అయితే కాదు. కానీ కొంచెం ఒక 10-20 మినిట్స్ తర్వాత ఇక మనం ఇన్వాల్వ్ అయిపోతాం, అందులోకి వెళ్ళిపోతాం. ఆ ఫ్యామిలీ మొత్తం ఇక మన చుట్టే తిరిగిపోయినట్టు. ఇకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే ప్రకాష్ రాజ్ గారి గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. కానీ బ్రహ్మానందం గారిని ఒక కొత్త కోణంలో చూస్తాం. అఫ్కోర్స్ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నవ్వించిన, అంటే ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్లో సీన్స్ కొంచెం నవ్వించినా కూడా ఇక ఆయన్ని ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్లో చూస్తాం అన్నమాట. ఆయన కూడా ఏడిపించగలరా, మరీ అంత వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు, అంత ఇదిగా చూపిస్తారు. అండ్ వీళ్ళ గతం తాలూకు ఒక నాటక వాళ్ళిద్దరు కలిసి వేసింది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని కావాలని ప్రదర్శించుకుంటారు ఒకరికొకరు. ఆ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నటినటులు అంత బాగా చేయవచ్చు కానీ చేయలేదులే అనిపిస్తుంది. బట్ ఇక వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇదంతా కూడా రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు నిలబెట్టేస్తారు. ఇక అది పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టే అనిపిస్తుంది. ఇక రమ్యకృష్ణ గారు అయితే కళ్ళతోనే, జస్ట్ కళ్ళతోనే పలికించాల్సిన భావం అంతా పలికిచ్చేస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇంకా మిగతా నటినటులు అనసూయ కానివ్వండి, రాహుల్ సిప్లిగంజ్ కానివ్వండి, అలీ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. వీళ్ళందరిలో కంటే బాగా చేసింది రాజశేఖర్ వాళ్ళ అమ్మాయి శివాత్మిక అని చెప్పుకోవాలి. తను ఎక్సలెంట్ కూతురు రోల్లో చాలా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే జయలలిత గారు ఉన్నారు మిగతా నటినట్లందరూ. అండ్ ఇంకొకటి పాత వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసినట్లుగా చూస్తూ ఉంటాం కదా. అంటే కృష్ణవంశీ గారు తొలినాళ్లలో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళను మళ్ళా రంగమార్తండలో చూపించారు. సో అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆస్థాన నటులు అనే వాళ్ళు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా దీంట్లో కొంచెం కొత్తగా వెళ్ళిపోయారు. అంటే ప్రజెంట్ జనరేషన్, పాత జనరేషన్ రెండు మిక్స్ చేసి వాళ్ళందరికీ యాక్ట్రాక్ట్ చేసేలాగా, అంటే లైక్ యూనో ఒక ఇప్పుడు బిగ్ బాస్ స్టార్లు ఎక్కువగా అనిపిస్తారు. అల్లీ రజా కానీ, రాహుల్ సిప్లిగంజ్ ఒక సింగర్, అంటే ఒక బిగ్ బాస్ టీంలో ఎలా ఉంటుందో అట్లా తీసుకున్నారు నటుల్ని డిఫరెంట్గా. అంటే అట్లా అనిపించింది నాకు. ఒక యాంకర్ని లైక్ అనసూయని, లైక్ ఒక సీనియర్ యాక్టర్స్ జయలలిత గారు, ఇట్లా అందరూ పట్టి తీసినట్టుగా ఉంటుంది.
సరే ఏదేమైనా నెక్స్ట్ ఇక యాక్టింగ్ అయితే ఇక అందరు ఇరగదీశారనే చెప్పుకోవాలి. సగం సినిమాని వాళ్ళే నిలబెట్టారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఎడిటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించేది. ఎందుకంటే స్టార్టింగ్ సాగదీల అది అంత ఇన్వాల్వ్ అయినా కొంచెం అంటే ఈ సీన్ నుంచి నెక్స్ట్ సీన్కి నెక్స్ట్ సీన్కి వెళ్ళే ఎలివేషన్స్ దగ్గర కొంచెం లైట్గా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఈ విషయం పక్కన పెడితే డైరెక్షన్ గురించి బాగా చెప్పుకోవాలి. కృష్ణవంశీ గారు అంటే ఇక తన మార్కుని ప్రూవ్ చేశారని చెప్పుకోవాలి. ఈ యాక్స్పెక్ట్లో చూసిన ప్రతి ఫ్రేమ్ కూడా ఒక పిక్చరైజేషన్ చాలా అందంగా ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఇళయరాజా గారి మ్యూజిక్ అయితే చాలా చోట్ల సినిమా నిలబెట్టింది. కాకపోతే ఆయన గొంతుతోనే అన్ని పాటలు పాడడం కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ అయినప్పటికీ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, వీ కెన్ రిసీవ్. ఇక మరి నిర్మాణ విలువలంటే ఇంకొంచెం పెట్టుంటే బాగుండు అనిపించింది. కానీ పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఆ మాత్రం డబ్బులతో ఉన్నంత బాగా తీశారని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే అటు సాంకేతిక నిపుణులకు కానీ, ఇటు కృష్ణవంశీ డైరెక్టర్గా ఇతనికి కానీ, నటీనటులకు కానీ, నిర్మాతకు కానీ, ప్రేక్షకులకు కానీ నిజంగా ఉగాది గిఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. జనరల్గా ఇలాంటి సినిమాలు ఒక జనరేషన్ వాళ్ళు ఆదరిస్తారు. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సింది. బట్ కొన్ని సినిమాలని వీళ్ళు కూడా ఆదరిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు బలగంకి ఎందుకు ఇంత మంచి టాక్ వచ్చింది అని అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి. మరి రంగమార్తాండలో అది కనిపిస్తుందా మనకు? తప్పకుండా కనిపిస్తుంది. అండ్ ఇక అవార్డ్స్ విషయానికి వస్తే బ్రహ్మానందం గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అలా అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు తక్కువ కాదు, ఎన్ని అవార్డ్స్ ఆయనకి ఇచ్చినా తక్కువే. ఇంకొకటి, బ్రహ్మానందం గారు ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎలా అంటే తను ఎక్కువ నటిస్తే ఎక్కడ మెయిన్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ డీవియేట్ అవుతారు అని చెప్పి అంతవరకే నటించి ఆయనకు స్కోప్ ఇచ్చాడు. అందులోనూ కూడా పరిపక్వతను చూపించాడు. అంటే ఒక రేంజ్ అది చెప్పలేము. అండ్ ఒక భర్త చాటు భార్యలాగా రమ్యకృష్ణ గారు కానివ్వండి, ఆసనంతా ఏం కోడలికి ఇల్లు రాసిచ్చేస్తాను, మిగతాది కూతురికి ఇస్తాడు. బట్ ఇక వాళ్ళ దగ్గర చూడాలి అమ్మ నాన్నల్ని, వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా, అసలు వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి, అసలు ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ వెరీ గుడ్. దీంట్లో ఎక్కడ మచ్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అంత మంచి క్లీన్ సినిమా. ఓకే. అండ్ ఇలాంటి సినిమాల్లో ఉన్నప్పుడు బాలు గారు గొంతు వినిపిస్తే అది ఇంకొంచెం దాని రేంజ్ పెరుగుండేది. బట్ ఆయన గొంతు మిస్ అయ్యామంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇకపోతే అండ్ బాలు గారి గొంతు అంటే ఇంకోటి గుర్తొచ్చు, నాకు సిరివెన్నెల గారు గుర్తొచ్చారు. ఆయన గురించి చెప్పాలి. చాలామంది అప్పుడు మనకి సిరివెన్నెల గారు చనిపోయిన తర్వాత నానిగారి మూవీలో ఒక పాట వస్తే దాన్ని ఇదే ఆయన ఆఖరి పాట అని చెప్పి చెప్పారు కదా. బట్ అఫ్ కోర్స్ అది రాసి అయిన ఆఖరి పాట అయి ఉండొచ్చు. బట్ ఆల్రెడీ ఈ సినిమాలో రాశారు కాబట్టి విడుదలైన దాంట్లో రంగమార్తాండ ఆఖరి పాటలు అని చెప్పుకోవాలి. ఆ విధంగా మంచి ఆయన సాహిత్యం కూడా బాగా కుదిరింది. ఓకే, మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి?